ట్రంప్ గారు ఒక విచిత్రమైనటువంటి అడకత్తెరలో పెట్టాడు. ఆ అడకత్తెర ఏంటంటే బంగ్లాదేశు, పాకిస్తాను, చైనా ఈ దేశాలన్నింటిలోనూ నేను ఏదో పద్ధతిలో నీకు ఇబ్బందికరంగా ఆపరేషన్ నడపగలను అని భయపెట్టి టెర్రరైజ్ చేసి ఒక్కొక్క కత్తి వాళ్ళకి ఇండియాని ఒక కత్తిగా మార్చి, వీళ్ళకి పాకిస్తాన్ ఒక కత్తిగా మార్చి, ఇలా ఒక అంతర్జాతీయ స్థాయిలో రకరకాల కుట్రలు చేసి ప్రతి దేశము తన కోసం ఉండాలి, ఏ దేశానికి తాను ఏమి ఇవ్వకూడదు. అంటే ఇది ఎలా తయారైందంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెస్తావు అనే పద్ధతిలో తయారైంది అమెరికా. కాబట్టి ఇది జరుగుతున్నటువంటి కుట్ర, ఒక దోపిడీ వ్యవహారం నడుస్తుంది. ఈ దోపిడీ స్కీమ్లో మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని దోషులుగా దొంగలు, అంటే ఒక దొంగల సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆయన. అంతర్జాతీయంగా అమెరికా చేసిన పని. వరల్డ్ బ్యాంక్ అనేటువంటి దాంతో ప్రపంచం మొత్తంలో దొంగలను అధికారంలోకి తీసుకొచ్చాడు ప్రతి దేశంలో. ఈ దొంగల ఆపరేషన్ నడుస్తోంది. ఇప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఏ దొంగ ఇంకొక దొంగని దొంగ అనడు. దొంగల మధ్య సయోధ్య ఏమిటి అనేది ఆయన దగ్గర గొడవ. ఇప్పుడు చావేజ్నేమో సోషలిస్ట్ అని చెప్పి మధురోని తీసుకెళ్ళి లోపలేసి, అంటే కమ్యూనిజం పట్ల అమెరికన్ ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేకతను కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పెంచి పోషిస్తూ ఒక కమ్యూనిస్టు నాయకుడిని తీసుకొచ్చి లోపలేశారు అనేటువంటిది అమెరికన్ ఇమేజ్ని పెంచే విషయంగా భావిస్తున్నాడు ఆయన. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జనాలు నిరసన తెలియజేసిన ప్రతి సందర్భంలోనూ అక్కడ దాడి చేసిన ప్రభుత్వాలకి ఈయన అండగా నిలబడతాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కగారు జరుగుతోంది అనే అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఎలాగైతే సహజ వనరులన్నీ కార్పొరేట్ల కౌగిలిలోకి తీసుకెళ్ళి ఇక్కడ వాటి మీద ఆధారపడి ఉన్న జీవితాల మొత్తాన్ని రోడ్డు మీద పాడేస్తున్నాడు, ఈ ప్రోగ్రాంకి మద్దతు అక్కడి నుంచి ఉంది ఆయనకి.